చిచ్చు నలుపు రంగులో ఉండడం వల్ల చాలా పక్షులు చిచ్చుని చిన్న చూపు చూసేవి. ఆమె మనసు బంగారమని తెలిసినా పైకి కనిపించే రంగుకే ఎక్కువ విలువ ఇచ్చేవి. అయినా చిచ్చుకాకి ఎప్పుడూ కుంగిపోలేదు. గ్రామంలోని గుడి దగ్గర ఒక చిన్న కొట్టు పెట్టుకొని తాజా పువ్వులు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ తన జీవితాన్ని తాను గడిపేది. అది గ్రామంలో లూసీ పౌరం, చోటు చిలుక నివసించేవారు. వారు అపారమైన ధనవంతులు. తమ అందం, ఐశ్వర్యం పట్ల వారికి విపరీతమైన గర్వం. వారు ఎప్పుడూ తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ తిరిగేవారు. వారికి భిన్నంగా తుని పిచ్చుకుండేది. ఆమెకు పెద్దగా ఆస్తులేమి లేకపోయినా విశాలమైన హృదయం ఉండేది. అందరితో సమానంగా ప్రేమగా మాట్లాడేది. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన కొట్టులో పువ్వులను అందంగా మాలలు కడుతూ కొబ్బరికాయలను శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి అక్కడికొచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఏంటి చిచ్చు, ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? పువ్వులు చాలా తాజాగా పరిమళభరితంగా ఉన్నాయి. చిచ్చుకాకి ముఖంలో చిరునవ్వుతో, నీలాంటి మంచి స్నేహితుల ఉదయాన్ని పలకరిస్తే వ్యాపారం బాగానే ఉంటుందిలే తుని. ఈ రోజు తెల్లవారుజామునే పొలానికి వెళ్ళి స్వయంగా కోసుకొనొచ్చాను. నీకు ఏ పువ్వులు కావాలి? నాకు కొన్ని మల్లె పువ్వులు, అమ్మవారికి అలంకరణ కోసం ఒక పెద్ద గులాబీల దండ ఇవ్వు. బుజ్జి, నువ్వెళ్ళి గుడిలో ప్రదక్షిణలు చేసిరా అమ్మా. బుజ్జి గుడి లోపలికెళ్ళింది. తుని, చిచ్చు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద మెరిసిపోతున్న కారొచ్చి వారి కొట్టు ముందు ఆగింది. అందులో నుండి లూసీ పావురం, చోటు చిలుక దర్జాగా దిగారు. తుని పిచ్చుక వారిని చూసి, వీళ్ళిక్కడే ఉన్నారు, నేను గుడికెళ్ళొచ్చాక మాట్లాడతానులే. అలా తుని గుడిలోకెళ్ళింది. లూసీ, చోటు కారు దగ్గరే నిలబడి చుట్టూ ఉన్న పరిసరాలను ఏదో అసహ్యంగా చూస్తున్నట్టు చూస్తున్నారు. కొద్దిసేపటికి తుని గుడి నుండి బయటకొచ్చింది. లూసీ చోటులను చూసి వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. ఏంటి లూసీ, చోటు, గుడిలోకి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? గుడిలోకి వెళ్దామనే వచ్చాం తుని, కాని దేవుడికి పెట్టడానికి పువ్వులు కావాలి. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయోనని చూస్తున్నాం. అయ్యో, దానికేముంది, అదిగో అక్కడే చిచ్చు అమ్ముతోంది కదా, తన దగ్గర చాలా మంచి పువ్వులున్నాయి, వెళ్ళి కొనుక్కోండి. ఆ మాట వినగానే చోటు చిలుక పెద్దగా నవ్వింది. అవును తుని, అలాంటి వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. తనని చూస్తేనే అపశకంలా ఉంది మాకు. నువ్వు చాలా మంచిదానివి, అందరితో మాట్లాడతావు, కాని మాకు కొన్ని పద్ధతులు, గౌరవం ఉన్నాయి. వారి మాటలు బాణాల్లా చిచ్చుకాకి గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు వినబడినట్టు నటించడానికని ప్రయత్నిస్తూ తలదించుకుని తన పని తాను చేసుకుంటుంది. ఛీ, మీ ఆలోచనలు మారవని నాకు తెలుసు. మనిషి రంగులో ఏముంది, మనసు ముఖ్యం. తన పువ్వుల పరిమళం ముందు మీ గర్వం ఎందుకు పనికిరాదు. లూసీ పౌరం తుని మాటలను పట్టించుకోకుండా, సరేలే, నీ నీతులాపు, నువ్వెళ్ళి మా ఇద్దరికి కొన్ని మంచి పువ్వులు కొని తీసుకొని రావా ప్లీజ్. తుని పిచ్చుక వాళ్లతో వాదించడం అనవసరమని అనిపించి నిట్టూరుస్తూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. చిచ్చు, బాధపడికు, వాళ్ళ మాటలేం పట్టించుకోకు, నాకు ఇంకొన్ని పువ్వులివ్వు. చిచ్చుకాకి కన్నీళ్లను ఆపుకుంటూ మౌనంగా పువ్వులు కట్టి ఇచ్చింది. ఆ పువ్వులను తీసుకుని వెళ్లి లూసీ, చోటులకు ఇచ్చింది. వారు ఆ పువ్వులను తీసుకుని దర్జాగా గుడిలోకి వెళ్లారు. చిచ్చుకాకి దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవడం మొదలుపెట్టింది. తుని ఆమె దగ్గరకొచ్చి ఓదార్చింది. చిచ్చు, ఏడవకు, నీ మంచితనం ముందు వాళ్ల గర్వం ఒకరోజు తలదించుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఆ తర్వాత రోజులు గడిచాయి. తుని పిచ్చుక ప్రోత్సాహంతో చిచ్చుకాకి వ్యాపారం బాగా వృద్ధి చెందింది. ఆమె మంచితనం, నిజాయితీ వల్ల చాలా మంది ఆమె దగ్గరే పువ్వులు కొనడం మొదలుపెట్టారు. ఇది లూసీ, చోటులకు కంటకింపుగా మారింది. చూసావా లూసీ, ఆ కాకి వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనలాంటి గొప్ప వాళ్ళున్న ఈ ఊర్లో దానిలాంటి నల్ల కాకి బాగుపడడం నాకు అస్సలు నచ్చడం లేదు. అవును చోటు, దాని అదృష్టం బాగున్నట్టుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఊరి పెద్ద మహిగ్రద్ద మన మాటే వింటారుగా, తనకి చెప్పి దాన్ని ఈ ఊరు నుండి వెళ్ళగొట్టిద్దాం. ఇద్దరూ కలిసి
ఊరి పెద్దయిన మహీగ్రద్ద దగ్గరికి వెళ్లారు. మహీగ్రద్ద చాలా కఠినమైనది. ధనవంతుల మాటకే ఎక్కువ విలువ ఇచ్చేది. మహీగారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికని వచ్చాం. ఆ గుడి దగ్గర పువ్వులు అమ్ముకునే చిచ్చుకాకి వల్ల మన ఊరి పవిత్రత దెబ్బతింటోంది. తను అపవిత్రమైనది. ఆమె వల్ల ఊరికి కీడు జరుగుతుంది. మహీగ్రద్ద ఆలోచిస్తూ, అవునా, నేను గమనిస్తున్నాను. దాని వ్యాపారం బాగా పెరిగినట్టుంది. సరే సరే, ఊరి మంచి కోసం దాన్ని ఇక్కడి నుండి పంపించేద్దాం. మరుసటి రోజే మహీగ్రద్ద చిచ్చుకాకి కొట్టు దగ్గరకొచ్చి వెంటనే ఊరు విడిచి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించింది. చిచ్చుకాకి ఎంత బ్రతిమిలాడినా, తుని పిచ్చుక ఎంత వాదించినా ఎవరూ వినలేదు. కన్నీళ్లతో భారమైన హృదయంతో చిచ్చుకాకి ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. వేరే ఊరికి చేరుకున్న చిచ్చుకాకి తాను సంపాదించిన డబ్బులతో ఊరి చివర ఒక పాడుబడిన పొలాన్ని కొనుక్కుంది. అందులో ఏం పంట వెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా అటువైపుగా కుహుబాతు వచ్చింది. ఏంటమ్మా, ఈ పొలం మీద చాలా మంచి పని చేశారు. ఈ నేల చాలా సారవంతమైనది, కాని చాలా ఏళ్లుగా ఎవరూ దీన్ని పట్టించుకోనే లేదు. అవునండి, కాని ఏం పంట వెయ్యాలో అర్థం కావడం లేదు. నాదో చిన్న సలహా. మా తాతయ్య చెప్పేవారు, పూర్వం ఈ పొలంలో చాలా పెద్ద పెద్ద పుచ్చకాయలు పండేవని. మీరు కూడా పుచ్చకాయల పంటే వేసి చూడండి, మీ అదృష్టం మారొచ్చు. కుహుబాతు సలహా నచ్చి చిచ్చుకాకి ఆ పొలంలో పుచ్చకాయ విత్తనాలు నాటింది. పగలనక రాత్రనక కష్టపడి పనిచేసింది. కొద్ది నెలల తర్వాత ఆ పొలంలో అద్భుతం జరిగింది. పుచ్చకాయలు అసాధారణమైన పరిణామంలో పెరిగాయి. ఒక్కో కాయ దాదాపు 15 అడుగుల ఎత్తుంది. వాటిని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోయింది, కాని ఆందోళన కూడా చెందింది. చిచ్చుకాకి తనలో తాను, అమ్మా, ఎంత పెద్ద పుచ్చకాయలను ఎవరు కొంటారు? వీటిని ఎలా అమ్మాలి? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఒక పేద పక్షి కుటుంబం చెట్టు కింద తలదాచుకోవడం చూసింది. వెంటనే ఆమె మెదడులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ పుచ్చకాయలను ఇళ్లుగా మారిస్తే ఎలా ఉంటుంది? వెంటనే పని మొదలుపెట్టింది. ఒక పెద్ద పుచ్చకాయను తీసుకుని దాని లోపలున్న గుజ్జును మొత్తం తీసేసి దానికి అందమైన తలుపులు కిటికీలు చెక్కింది. లోపల చల్లగా విశాలంగా ఉన్న ఆ పుచ్చకాయ ఇల్లు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఆ ఊర్లో ఇల్లు లేని పేద పక్షులు ఆ ఇళ్లను కొనడానికని ఎగబడ్డాయి. అలా చిచ్చుకాకి పుచ్చకాయ ఇళ్ల వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే పెద్ద ధనవంతురాలైంది. తన గ్రామానికి పుచ్చకాయల లోకమని పేరు పెట్టింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వర్షాకాలం వచ్చింది. చిచ్చుకాకి పాత ఊరిలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగి వరదలు గ్రామాన్ని ముంచెత్తాయి. పక్షుల ఇళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్షులన్నీ దగ్గరలో ఉన్న పుచ్చకాయల లోకానికి శరణార్థుల్లాగా వచ్చాయి. వారిలో లూసీ పౌరం, చోటు చిలుక, మహీగ్రద్ద కూడా ఉన్నారు. వారి గర్వం, ఐశ్వర్యం అన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. వారొక చెట్టు కింద వర్షంలో తడుస్తూ ఆకలితో చలితో వణుకుతూ నిలబడ్డారు. అప్పుడొక పక్షొచ్చి వారికి వేడివేడి ఆహారమిచ్చింది. ఎవరమ్మా మీరు? ఇంత ఆపదలు మమ్మల్ని ఆదుకుంటున్నారు? ఆ పక్షి మౌనంగా ఒక పుచ్చకాయ ఇంటి వైపు చూపించింది. అక్కడి నుండి చిచ్చుకాకి బయటకొచ్చింది. ఆమెను చూడగానే లూసీ, చోటు, మహి ముగ్గురి ముఖాలు మాడిపోయాయి. సిగ్గుతో తలదించుకున్నారు. చిచ్చుకాకి నేరుగా వారి దగ్గరకొచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. ఆమె ముందుగా తుని దగ్గరికి వెళ్ళింది. తుని, నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ కుటుంబం నా ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత ఆమె మహి, లూసీ, చోటుల వైపు తిరిగింది. వారు భయంతో వణికిపోతూ ఆమె కాళ్ల మీద పడబోయారు. మహీగ్రద్ద ఏడుస్తూ, చిచ్చు, మమ్మల్ని క్షమించు. మేము అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీకు అన్యాయం చేశాం. మా పాపమే ఈ రోజు మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. అవును చిచ్చు, నీ రంగును చూసి నిన్ను వెలివేశాం. కానీ నీ మనసు ఎంత తెల్లనిదో, ఎంత గొప్పదో మేము తెలుసుకోలేకపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించు. వారి వెనుక ఉన్న పిల్లలు బన్ను, బుజ్జిల్లాంటి వాళ్ళు చలికి ఆకలికి ఏడుస్తున్నారు. ఆ దృశ్యం చిచ్చుకాకి హృదయాన్ని కదిలించింది. చిచ్చుకాకి శాంతంగా, గడిచిపోయిన దాన్ని తలుచుకునే ప్రయోజనం లేదు. వరద నీటిలాగే పగలు కూడా మనసులో ఉంచుకుంటే మనమే మునిగిపోతాం. మీరు చేసిన తప్పుకు ప్రకృతి మిమ్మల్ని శిక్షించింది. ఇప్పుడు మీరందరూ నా అతిథులు. ఆమె అందరికీ చెరొక పుచ్చకాయ ఇంటిని కేటాయించింది. వారు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజులు గడిచాక వరదలు తగ్గాయి.
లూసీ, చోటు, మహీలు తాము దాచుకున్న కొద్దిపాటి డబ్బును తీసుకునొచ్చి చిచ్చుకాకి ఇచ్చారు. చిచ్చు, ఇది మేము ఈ ఇంటికి ఇస్తున్న అద్దె కాదు, మేం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం. నీలాంటి స్నేహితురాలిని పొందినందుకు మేము చాలా అదృష్టవంతులం. చిచ్చుకాకి ఆ డబ్బును స్వీకరించి చాలా సంతోషపడింది. పల్లెటూరి వంటలు వర్సెస్ పట్నం వంటలు. పచ్చని పొలాలతో చల్లని గాలులతో కలకల్లాడుతూ ఉండే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు 10వ తరగతి చదువుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం బడి నుండి అలసిపోయి వచ్చిన పిల్లల కోసం వాళ్ళ అమ్మలు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. బుజ్జి, అప్పుడే వచ్చేసావా? రా, నీకోసం వేడివేడి అన్నం, తోటకూర పప్పు చేశాను. ఒరే చిన్నగా, చేతులు కడుక్కొని రారా, నీకిష్టమని ఈరోజు బీరకాయ కూర వండాను. పన్ను, నువ్వు కూడా రానా? మీ ముగ్గురి కోసం ఈరోజు అరిసెలు కూడా చేశాను. ముగ్గురు పిల్లలు ఆత్రంగా భోజనానికని కూర్చున్నారు. వాళ్ళమ్మలు ప్రేమగా వడ్డిస్తుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. అబ్బా అమ్మా, నువ్వు చేసిన తోటకూర పప్పు ఎంత బాగుందో, రోజు ఇదే చెయ్యమ్మా. అవును తుని అత్త, మీ చేతి వంట అమృతంలో ఉంటుంది. మా అమ్మ చేసిన బీరకాయ కూర కూడా అదిరిపోయింది. అవును, మా అమ్మ చేసిన అరిసెలు అయితే ఇంకా బాగున్నాయి. నాకింకో 2 పెట్టవా అమ్మా? పిల్లలలా మాట్లాడుకుంటూ తినడం చూసి ఆ తల్లుల కడుపు నిండిపోయింది. వాళ్ళు తినేది పల్లెటూరి స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో చేసిన వంటలు. అందుకే వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా చలాకీగా ఉండేవారు. వాళ్ళకి ఆ వంటలు తప్ప బయట దొరికే ఏ ఆహార పదార్థాల గురించి పెద్దగా తెలియదు. అలా రోజులు గడిచాయి. 10వ తరగతి పరీక్షలు కూడా అయిపోయాయి. ఒకరోజు సాయంత్రం ముగ్గురు స్నేహితులు ఊరి చివరున్న చెరువు గట్టున కూర్చొని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. పరీక్షలు అయిపోయాయి కదా, ఇంక మనం ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి? అవును బుజ్జే, మన ఊరిలో 10వ తరగతి వరకే కదా బడుందే, మనం వేరే ఊరికి వెళ్లాల్సిందే. అవునరా, పక్క ఊరి కాలేజీలో చేరుదామా? కానీ అక్కడ కూడా పెద్దగా చదువు బాగుండదని అంటున్నారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి లూసీ పావురం వచ్చింది. లూసీ పావురం అప్పుడప్పుడు పట్నం వెళ్లి వస్తూ ఉంటుంది. తనకి బయట ప్రపంచం గురించి బాగా తెలుసు. ఏంటి పిల్లలు, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పరీక్షలు బాగా రాశారా? బాగా రాశాం లూసీ అత్త, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచి కాలేజీలో చదవాలని ఉంది. ఓస్, దానికేనా అంత దిగులు? నాకు మంచి ఆలోచన వచ్చింది. మీరందరూ పట్నం వెళ్లి చదువుకోండి. అక్కడ చాలా మంచి కాలేజీలున్నాయి. పట్నమా? అక్కడ మాకు ఎవరూ తెలియదు కదత్తా. ఆ విషయం నేను చూసుకుంటాను. నాకు తెలిసిన ఒక పెద్ద కాలేజ్ ఉంది. అక్కడ నాకు తెలిసిన టీచర్లు కూడా ఉన్నారు. అక్కడ చేరితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లూసీ పావురం మాటలు వినగానే పిల్లల కళ్ళల్లో ఆశ మెరిసింది. పట్నం వెళ్లాలనే ఆలోచన వాళ్ళకి చాలా ఉత్సాహాన్నిచ్చింది. నిజంగానా అత్త? అయితే భలే ఉంటుంది, మనం పట్నం చూడొచ్చు. కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళు మమ్మల్ని అంత దూరం పంపిస్తారా? నువ్వే ఒకసారి మా అమ్మ వాళ్ళతో మాట్లాడవా ప్లీజ్? సరే బుజ్జి, నేను మాట్లాడుతాను. మీ మంచి కోసమే కదా, వాళ్ళు కాదనరులే. పదండి, ఇప్పుడే వెళ్లి మాట్లాడదాం. అందరూ కలిసి తుని పిచ్చుక ఇంటికి వెళ్లారు. ఏంటి లూసీ, పిల్లల్ని తీసుకొనొచ్చావు? ఏమైనా విశేషాలున్నాయా? విశేషమే తుని, మన పిల్లలు 10వ తరగతి పూర్తి చేశారు కదా, వాళ్ళ పై చదువుల గురించి మాట్లాడదామని వచ్చాను. అవును లూసీ, మేం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. నేను మన పిల్లల్ని పట్నంలో ఉన్న పెద్ద కాలేజీలో చేర్పించమని చెబుతున్నాను. అక్కడ చదువు చాలా బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి. పట్నం అనే మాట వినగానే ఆ తల్లుల ముఖాల్లో ఆందోళన మొదలైంది. పట్నమా? అంత దూరం ఎందుకు లూసీ? మా బుజ్జి నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. అక్కడెలా ఉంటుంది? అవునవును, అక్కడ వాళ్ళ తిండి సంగతి ఏంటి? మనలాగా ఆకుకూరలు, పప్పు కూరలు దొరుకుతాయా? వాళ్ళేం తింటారు పాపం? వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా? పట్నం మన ఊర్లో కాదు కదా, నాకు భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నేను అన్నీ చూసుకుంటాను. వాళ్ళు ముగ్గురు కలిసి ఉండడానికి ఒక మంచి గదిని నేను చూసి పెడతాను. వంట చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తాను. మీ పిల్లలు గొప్పవాళ్ళవ్వాలని మీకు లేదా? వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ మాత్రం త్యాగం చెయ్యాలి కదా. లూసీ పావురం మాటలు వాళ్ళకి కొంత ధైర్యాన్నిచ్చాయి. తమ పిల్లల భవిష్యత్తును ఊహించుకుని
వాళ్ళు భారమైన మనసుతో ఒప్పుకున్నారు. సరే లూసీ, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి పంపిస్తాం. కానీ మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కొన్ని రోజుల తర్వాత బుజ్జి, పన్ను, చిన్ను తమ సామాన్లు సర్దుకుని పట్నం బయలుదేరారు. పట్నం చేరిన తర్వాత ఆ ఎత్తైన భవనాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. లూసీ పావురం చెప్పినట్టే వాళ్ళకి కాలేజీకి దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మొదట కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా గడిచాయి. కాలేజీకి వెళ్లడం, కొత్త స్నేహితులతో పరిచయాలు చేసుకోవడం, కొత్త వాతావరణానికి అలవాటు పడడం అంతా కొత్తగా అనిపించింది. ఒకరోజు సాయంత్రం వాళ్ళలా గదిలో కూర్చునుండగా వాళ్ళ కాలేజీ స్నేహితుడు ఒకడొచ్చాడు. ఏంట్రా అలా డల్గా ఉన్నారు? ఏం లేదురా, ఆకలిగా ఉంది కానీ వంట చేసే ఓపిక లేదు. ఏంటి దీనికిలా ఇంత దిగులు? ఫోన్లో ఆర్డర్ పెట్టుకోండి, వేడివేడిగా మీ గదికే వచ్చేస్తుంది. ఫోన్లో ఆర్డరా అంటే? మీకు తెలీదా? మన ఫోన్లో యాప్స్ ఉంటాయి. వాటిలో మనకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తెచ్చిస్తారు. అది విని ముగ్గురు ఆశ్చర్యపోయారు. నిజంగాలో? అయితే మాకు కూడా ఒకటి ఆర్డర్ చేసి చూపించు. వాళ్ళ స్నేహితుడు తన ఫోన్ తీసి పిజ్జా ఆర్డర్ చేస్తాడు. అరగంట తర్వాత ఒక డెలివరీ బాయ్ ఒక పెద్ద పెట్టెను తీసుకుని వాళ్ళ గది తలుపు తట్టాడు. పెట్టెను తెరిచి పిజ్జా చూశారు. చూడటానికి భలే ఉంది. అవును, వాసన కూడా అదిరిపోతుంది. త్వరగా తిందాం పదండి. ఒక్క ముక్క తీసుకుని తినడం మొదలు పెట్టారు. అబ్బా, ఎంత రుచికరమైంది! నేను నా జీవితంలో తినలేదు. మన ఆకుకూరల కంటే ఇదే 100 రెట్లు బాగుంది. అవునరా, ఇది తింటే ఏదో విదేశాల్లో ఉన్నట్టుంది. ఆ రోజు నుండి వాళ్ళ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. వంట చేయడం మానేశారు. రోజు ఫోన్లో కొత్త రకాల వంటలు ఆర్డర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం ముగ్గురు తల్లులు తుని పిచ్చుక ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అబ్బా, మా బుజ్జిని చూసి ఎన్ని రోజులైందో. దాని గొంతు ఫోన్లో వింటే సరిపోవట్లేదు. ఒకసారి వెళ్లి చూసి రావాలనుంది. అవును తుని, నాకు కూడా మా పండుగడు చాలా గుర్తొస్తున్నాడు. నాది అదే పరిస్థితి. మనం ఒకసారి పట్నం వెళ్ళి వాళ్ళని చూసొద్దామా? వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి ఆశ్చర్యపరుద్దాం. ఆశ్చర్యం ఎందుకులే చిచ్చు, వాళ్ళు కాలేజీ పనుల్లో ఏమైనా బిజీగా ఉంటారేమో. మనం చెప్పే వెళ్దాం. ఇప్పుడే చిన్నుకి ఫోన్ చేసి చెప్పు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకి ఫోన్ చేసింది. ఒరే చిన్నగా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాంరా. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. రేపు ఉదయం మేమందరం నిన్ను చూడడానికని పట్నం వస్తున్నాం. సరేనమ్మా, రండి రండి. ఇక మరుసటి రోజు ఉదయం తుని, చిచ్చు, చోటు ముగ్గురు పట్నం బస్సు ఎక్కారు. వాళ్ళు తమతో పాటు తమ పొలంలో పండిన తాజా కూరగాయలు, ఆకుకూరలు మూటగట్టుకుని తెచ్చారు. పట్నం చేరి వాళ్ళ పిల్లలున్న గదికి చేరుకున్నారు. కాసేపు అందరూ కూర్చొని ఊరి విశేషాలు, కాలేజీ కబుర్లు మాట్లాడుకున్నారు. అబ్బా, బస్సు ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. నాకు బాగా ఆకలేస్తుంది. తెచ్చిన కూరగాయలున్నాయి కదా, నేనే వంట చేస్తాను ఉండండి అని చిచ్చుకాకి వంటగది వైపు లేవగాని బుజ్జి కంగారుగా అడ్డుపడింది. అయ్యో వద్దట, నువ్వెందుకు శ్రమ పడ్డావు? హాయిగా కూర్చో, మేము ఆర్డర్ చేస్తాంలే. ఇక్కడ ఫుడ్ నువ్వెప్పుడు తినుండవు. పిజ్జా, బర్గర్లు ఉంటాయి, అవి తిందువులే. ఆర్డరా? ఇప్పుడవెందుకమ్మా? మళ్ళీ బయటకెళ్ళి తీసుకురావడం అవసరమా? లేదత్తా, ఇక్కడ మనం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు, వాళ్ళే మన గదికి తెచ్చిస్తారు. నిజంగానా? ఫోన్లో చెప్తే ఇంటికి వస్తుందా? ఇదేం వింతరా బాబు. బన్ను తన ఫోన్ తీసి పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేశాడు. పావు గంటలో డెలివరీ వచ్చింది. దాన్ని చూసి వాళ్ళు మరింత ఆశ్చర్యపోయారు. పిల్లలు ఉత్సాహంగా ఆ పెట్టెలు తెరిచి వాళ్ళమ్మలకి వడ్డించారు. తుని పిచ్చుక పిజ్జాని వింతగా చూస్తూ, ఏంటిది? రొట్టెలా ఉంది. పైన ఏదో ఎర్రగా పూసి తెల్లగా ఏదో చల్లారు. చిచ్చుకాకి వాసన చూస్తూ, దీని వాసన ఏదో విచిత్రంగా ఉంది. పిల్లలు బలవంతం చేయడంతో ముగ్గురు తల్లులు అయిష్టంగాని ఒక్క ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. ఛీ, ఏం బాగలేదురా ఇది. చప్పగా ఏదో రబ్బర్ నములుతున్నట్టుంది. ఏంటట అలా అంటావ్? ఇది ఎంత బాగుంటుందో తెలుసా? ఈసారి
కోపం వచ్చింది. రోజు ఇదేనా మీరు తినేది? కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి ఈ చెత్త కొని తింటున్నారా? మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకుంటున్నారు. మన ఊరి వంటల రుచి ముందు ఇదెంత? ఆ వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు కలుపుకుని తింటే ఆ ఉండే రుచి, తృప్తి ఇందులో ఉందా చెప్పు? ఆకుకూరలు, పప్పు, చారు తింటే బలం వస్తుంది. ఈ పిజ్జాలు, బర్గర్లు తింటే రోగాలొస్తాయి. నేనిక్కడుండగా మీరిది తినడానికి నేను ఒప్పుకోను. పక్కన పెట్టండి వాటిని అంటూ తుని పిచ్చుక వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలుపెట్టింది. అరగంటలో తుని పిచ్చుక వేడి వేడి అన్నం, ముద్దపప్పు, వంకాయ కూర, టొమాటో చారు సిద్ధం చేసింది. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అమ్మ చేతి వంట నోట్లో పెట్టుకోగానే పిల్లల కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో, ఎంత అద్భుతంగా ఉందో. నిజంరా, ఈ పెచ్చాల కంటే మన వంటే 1000 రెట్లు నయం. బుజ్జి పిచ్చుకకి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. క్షమించమ్మా, మీ తెలియక తప్పు చేశాము. పర్వాలేదులే తల్లి, ఇప్పుడైనా అసలు విషయం తెలుసుకున్నారు కదా, అదే చాలు. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని తిన్నా ఇంటి వంట ఇంటి వంటే. దాని స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. ఆ రాత్రి అందరూ కలిసి చాలా సంతోషంగా భోజనం చేశారు. మరుసటి రోజు ఉదయం తల్లులు ఊరికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ పిల్లలకి జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత, ఈ రోజు నుండి మనమే వండుకుందాం. అవును, రోజుకొక రకం వంతు వేసుకుని వండుకుందాం. ఆ రోజు నుండి వాళ్ళల్లో మార్పొచ్చింది. బయట నుండి ఆర్డర్ చేసుకోవడం పూర్తిగా మానేశారు. తమ అమ్మలు నేర్పించిన వంటలను ప్రేమగా వండుకుంటూ ఆరోగ్యంగా చదువుకోవడం మొదలుపెట్టారు.